ఈరోజు రెసిపీ అథెంటిక్, చాలా టేస్టీ, యమ్మీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. నో తామ్జామ్, నథింగ్. ఓన్లీ సింపుల్ రెసిపీ హైదరాబాదీ మటన్ హలీం. ఈ హలీం కోసం రంజాన్ టైంలో క్యూస్లో మరీ నిలబడి తింటారు చాలామంది ఇష్టంగా. మా పాప బాబుకి కూడా తినిపించాను నేను. టేస్ట్ చేసి వాళ్ళ రియాక్షన్ అయితే సూపర్ మమ్మీ, యమ్మీ మమ్మీ అని చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, నేను కూడా మీకు ఈజీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చలో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చూడండి, ఇక్కడ నేను శనగపప్పు, మినపప్పు, 50 గ్రాముల శనగపప్పు, 50 గ్రాముల మినపప్పు ఒక్కసారి కడిగి 2 అవర్స్ నానబెట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పుని. ఇంకా 150 గ్రామ్ గోధుమ రవ్వ, వీట్ రవ్వ, ఇది కూడా సేమ్ ఒకసారి కడిగి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను 1 kg మటన్ తీసుకున్నాను వితౌట్ బోన్స్. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, 200 ml వాటర్ పోసి 30 minutes కుక్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్ పైన. మొత్తం మటన్ ఇలా మెత్త పడిపోవాలి. మెత్త అన్నంలాగా ఎలా ఉంటుందో అలా మెత్త పడిపోవాలి. సేమ్ పప్పు అండ్ వీట్ ఫ్లోర్ కూడా 2 విజిల్స్ వచ్చే వరకు. పప్పు కుక్ చేయడానికి ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ లో ఫ్లేమ్లో. దాని తర్వాత ఇమీడియట్గా ఓపెన్ చేయకండి. ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేసి చల్లారబెట్టండి పప్పు మిక్చర్ని. మటన్ కుక్ అయిపోయిందండి. ఆ కుక్కర్లోనే నేను పప్పు గుద్దతో బాగా దాన్ని రుబ్బుకుంటున్నాను. పప్పు రుబ్బినట్టు రుబ్బుకోవాలి. దీన్ని మిక్సీలో పట్టకండి. మిక్సీలో పడితే మీకు తినేటప్పుడు మొత్తం ఏమంటారు, పిండిలాగా అనిపించేస్తుంది. మటన్ ఉన్నట్టు అస్సలు అనిపించదు. అందుకే పప్పు గుద్దతో రుబ్బుకుంటే మంచిది. దాని తర్వాత మటన్ రుబ్బుకున్న తర్వాత ఈ పప్పు మిక్చర్ని గ్రైండ్ చేసేసి కొంచెం నీళ్ళు వేసుకొని దీంట్లోనే కుక్కర్లోనే కలుపుకొని ఇప్పుడు మీ మెయిన్ టాస్క్ స్టార్ట్ అవుతుందండి. మనం గ్రైండ్ చేసిన మిక్చర్ ప్లస్ ఈ మటన్ మిక్చర్ ఆ కుక్కర్లోనే ఒక 20 minutes రుబ్బాలి. మీ బలం మొత్తం చూపించేసి రుబ్బేసేయండి. లేకపోతే మీ హస్బెండ్కి పని చెప్పండి, లేకపోతే మీరు మమ్మీ అయితే కనుక మీ కొడుకుతో ఈ పని చేయించండి. 20 minutes నాన్ స్టాప్గా రుబ్బుతూ ఉండాలి. 20 minutes తర్వాత చూస్తే ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ హిందీలో మాత్రం రేషా చిగట్ అని అంటారు. మీరు చూసుకోండి, ఇంకా తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మీరు కమెంట్ చేయండి ఏమంటారో మరి తెలుగులో. ఈ కడాయిలో నేను 600 grams ఆనియన్ బరిస్తాలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అదే కడాయిలో 100 ml ఆయిల్ ఉంచుకొని మిగతా తీసేసి దాంట్లో ఏమంటారు జింజర్ గార్లిక్ పేస్ట్ 2 tablespoons అండ్ మసాలాస్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. అవి మళ్ళీ పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అవి కొంచెం కలుపుకొని ఒక 5 minutes తర్వాత ఈ ఏదైతే హలీం మిక్చర్ మనం రుబ్బుకొని పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ మంచిగా టేస్టీగా రావాలంటే మిక్సింగ్ పైన డిపెండ్ ఉంటుంది. మనము కలిపే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది హలీం టేస్ట్. ఇప్పుడు నేను బరిస్తా యాడ్ చేస్తున్నాను. ఉప్పు నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకే ఉప్పు కూడా అడిషనల్గా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఎలా మిక్స్ చేస్తూ కలుపుతున్నాను. ఒకవేళ మీరు మిక్స్ చేయడం ఆపేస్తే కింద అడుగు అంటుకుంటుంది. అందుకే మిక్స్ చేస్తూ ఉండాలి. స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. కడాయి చల్లారిపోతే కొంచెం ఫ్లేమ్ పెంచుకోవచ్చు. దాని తర్వాత నేను 60 ml ఘీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే నెయ్యి వచ్చేసి 100 ml కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు నెయ్యి ఎక్కువ ఇష్టం ఉంటే. ఇప్పుడు చూడండి, లాస్ట్లో ఒక 2 minutes దమ్పై కుక్ చేసి దాని తర్వాత సర్వ్ చేయడమే. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో మీకు స్క్రీన్ పైన కమెంట్లో కూడా మెన్షన్ చేస్తాను నేను. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది సర్వ్ చేస్తుంటే రేషగా. ఇప్పుడు దీనిపైన బరిస్తా, ఇంకొంచెం ఘీ అండ్ బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకొని, కొత్తిమీర యాడ్ చేసుకొని నేను తింటున్నాను. మీరు మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు గార్నిష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జజాకల్లా ఖైర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో